అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దశాబ్దాల కాలం నుంచి ప్రతి ఒక్కరూ ఈ పేరు వింటూనే ఉంటారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి పదాలవి. అదేవిధంగా ప్రౌడ్ టు బి ఇండియన్ స్టీల్ అనే బ్రాండ్ కూడా దానికి ఉంది. వేలాది ఎకరాల విస్తీర్ణంలో వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిశ్రమ అది. అయితే దీనిని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ప్రజలని అన్యాయం చేయబోతున్నారు అని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, వారి శ్రేణులు, వారి వర్గం, వారి నాయకులు, జగన్మోహన్ రెడ్డి, దాంతోపాటు సోషల్ మీడియాలో ఒక ఆవిడ పేరు తులసి చందు. ఆవిడ రీసెంట్గా పార్టుల మీద పార్టులు తీస్తూ వీడియోలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ద్వారా అవినీతి జరగబోతుంది అని ఆవిడ బల్ల గుద్ది మరీ చెప్తుంది. అయితే ఖచ్చితంగా దీని గురించి నేను విశ్లేషణ ఇవ్వాలి, అది నా బాధ్యత కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఫస్ట్ పాయింట్ అండి, వాళ్ళు అడిగిన పాయింట్లకి నేను సమాధానం ఇస్తున్నాను. అదాని గంగవరం పోర్టు ఎక్స్పాన్షన్కి, ఆ పోర్టుకి మరో 4000 ఎకరాల స్థలం కావాలి. దాన్ని సేకరించాలి అంటే పక్కనే ఉండేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లోంచి ఆ స్థలం సెంట్రల్ గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మాట్లాడుకొని అదాని గంగవరం పోర్టుకి అప్పచెప్పబోతున్నాయి, అంటే దాన్ని ప్రైవేటీకరణ చెయ్యబోతున్నాయి అనేటువంటి మాట ఇక్కడ ఆవిడ చెప్పడం జరిగింది. అయితే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదాని గంగవరం పోర్టు సంస్థ నుంచి కానీ వాళ్ళు అధికారికంగా ప్రకటించారా? పోనీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టారా? లేదంటే వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో ఏమన్నా పోస్ట్ చేశారా? లేదు కదా. మీరు ఎలా నిర్ణయిస్తారు? నోటుకొచ్చింది ఎలా కోస్తారు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. 4000 ఎకరాలకి మొత్తం స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసి అక్కడ ప్రజలకి ఇబ్బంది జరగబోతుంది, అన్యాయం జరగబోతుంది, వాళ్ళని నిలువున ముంచేస్తున్నారు అని మీరు వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు కదా. అధికారికంగా ఏమైనా ప్రకటన వెలువడిందా? సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదన్నా తీర్మానం చేసిందా? ఏమీ చేయకుండా మీకు మీరు ఇలాంటి పదాలు ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను సూటిగా ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుండా. అంటే ఇక్కడ ఇంకొకటి ఆలోచించాలి ప్రజలందరూ కూడా. మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి మీకు అదానీతో వ్యతిరేకత ఉందేమో, దాన్ని ఎలా రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దితే ఎలా? విదేశీ పెట్టుబడులు విశాఖపట్నంకి వస్తుంటే మీరు ఎందుకు ఓర్వలేకపోతున్నారు? ఎందుకు అక్కసు పెంచుకుంటున్నారు? ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడిప్పుడే అమరావతి రాజధాని సాక్షిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతూ ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అలాంటి విదేశీ పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెడుతూ ఉంటే ఈరోజు ఇప్పుడు అర్థం పర్థం లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, ప్రైవేటీకరణ గురించి, 4000 ఎకరాల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వకుండా మీరెందుకు సంకలు గుద్దుకుంటున్నారు? మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? రెండో పాయింట్, స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని ఉన్నపలంగా తీసేస్తున్నారు. ఉన్నపలంగా తీసేస్తున్నది ఎవరిని అంటే, ఎవరైతే అవసరం లేదో అనవసరంగా భర్తీ చేస్తూ శాలరీలు ఇస్తూ అవసరం లేదు అనుకుంటున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ప్రైవేటు ఉద్యోగులు, వాళ్ళని మాత్రమే తీసేస్తున్నారు. వాళ్ళు పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని ఎప్పుడైనా తీసివచ్చు. అక్కడంత పని లేదు, అక్కడంత ఆదాయం లేదు, వాళ్ళతో పని అవసరం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా తీసేస్తారు. మనం తీయట్లేదా? మనం ఇల్లు కట్టుకునేటప్పుడు లేకపోతే ఒక హోటల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా తీసేస్తాం కదా. పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారో ఒక్కరినైనా తీసేసినట్టు ఆధారాలు మీరు మీడియా ముందు పెట్టగలరా? మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? అదేవిధంగా ఏదైతే అదాని గంగవరం పోర్ట్ ఏరియా ఉందో ఆ ఏరియాలో పోర్టుకి స్థలాలు కేటాయిస్తే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు, అది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. గతంలో కానీ ఇప్పుడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, వాళ్ళు నిర్మించాలనుకున్నది వాస్తవమే, వాళ్ళు నిర్మించాలనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే, ఇది ప్రజలకు నచ్చకపోయినా, ప్రజలు వ్యతిరేకించినా, ప్రజల మద్దతు మీకు లేకపోయినా పద్ధతిగా వదిలేయాల్సిందే, ఈ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం అని గతంలో కానీ ఇంతకు ముందు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకోవడం వాస్తవే, కానీ అందులో పెట్టాలా లేదా అనేది ప్రజల యొక్క మద్దతును బట్టి, వాళ్ళ వ్యతిరేకతను బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి మాత్రమే మేము ఓకే చేస్తాం, అప్పుడే పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమైనా వాళ్ళు కట్టేశారా?
లేకపోతే ఎల్లుండి ఏమన్నా ఓపెనింగా, ఎలాంటి సాక్ష్య ఆధారాలు లేకుండా కేవలం సాక్షి పత్రికలో వచ్చే వాటిని ఆధారాలుగా తీసుకొని మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు ఎదురుగా కెమెరా, చేతిలో మైకు, అకౌంట్లో అమౌంట్, ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే మీరు ప్రజలని తప్పుదోవ పట్టడం కాదా, విష ప్రచారం చేయడం కాదా, విష ప్రయోగం కాదా, బురద చల్లడం కాదా అని నేను ఈరోజు ఎవరైతే తులసి చందు అని ఒక జర్నలిస్ట్ ఉందో ఆవిడ నేను ప్రశ్నిస్తున్నా. మరి ఆవిడ జర్నలిస్టా కాదా అవునా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. దానికి కూడా నేను ఒక సాక్ష్యం చూపిస్తా. ఈవిడ ఎలా గారడీ చేస్తుంది, ఈవిడ ఎలా అబద్ధాలు చెప్తుంది, జనాలని ఎలా రేకెత్తింపజేస్తుంది, జనాలను ఎలా రెచ్చగొడుతుంది, లేనిపోని మ్యాటర్ని తీసుకొచ్చి ఎలా రుద్దుతుంది, మళ్ళీ ఆ విఎఫ్ఎక్స్లు, ఆ సౌండ్లు మామూలు కూడా వీడియో చేస్తే వెనకంతా జుబ్ 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 హూ హే మొత్తం వచ్చేస్తుంటుంది. ఆవిడ మామూలు పేపర్ కట్టింగ్లు ఉంటాయి. ఒకే ఒక్క ఆధారంతో నేను మొత్తం బయట పెడతా, మీరు చూద్దరు. అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఈ తులసి చందు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా నానా రకాలుగా పుకార్లు చేస్తున్నారు. అయితే 1990 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు BIFR అంటే బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ దానికి రికమెండ్ చేయాలి అనుకున్నారు, ఆయన అప్పచెప్పాలి అనుకున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన వెంటనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, అలాంటి గొప్ప సంస్థని, అలాంటి గొప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ని BIFRకి అప్పగించకూడదు అని నినాదించి వివరించి దాన్ని ఆలోచనని నిర్వీర్యం చేసి ఆయన వెంటనే 1337 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం నుంచి మంజూరీ చేయించినటువంటి గొప్ప చరిత్ర ఆయనది. మరి నిజంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయించాలి అని అనుకుంటే అప్పటి ప్రధానమంత్రి అలాంటి ఆలోచన తీసుకొస్తే ఆ రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు అదే కేంద్రం నుంచి 1337 కోట్ల రూపాయలని స్టీల్ ప్లాంట్కి మంజూరు చేయించినటువంటి చరిత్ర. మీరు వెనక్కి వెళ్ళండి, ఎతుక్కోండి, అప్పటి చరిత్ర ఏది మాసిపోదుగా, మీరు ఎదిగితే దొరికిపోద్ది. నేను చెప్పేది కాదు కదా ఇది. సోషల్ మీడియాలో కూడా ఎతకండి, అప్పటి సీనియర్ జర్నలిస్టులను అడగండి, విశ్లేషకులను అడగండి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు అని నేను పూర్తిగా ఆ తులసి చందుని ఆవిడ్ని ప్రశ్నిస్తుండా. అయితే ఇదే తులసి చందు అనే ఒక జర్నలిస్ట్, ఒక యాంకర్, ఒక ఆవిడ ఈ 2 రోజుల్లో ఒక వీడియో చేస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి అందులో ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అయ్యా బాబు మేము మీ స్టీల్ ప్లాంట్ ని అమ్మట్లేదు, ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశారు. దీంతో దాని విషయంలో కూడా తేలిపోయింది, ప్రైవేటైజేషన్ నుంచి నగర్నార్ బయటపడింది. ఇలాంటి ప్రకటన వైజాగ్. అయితే ఆవిడ ఏమంటుందంటే స్వయాన అమిత్ షా గారే అయ్యా మీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పాడు, అది సద్దుమణిగింది. కాబట్టి ఇలాంటి ప్రకటనే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాలేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్వయాన అమిత్ షా గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని సద్దుమణిగించి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది ఎందుకు జరగట్లేదు అని ఆవిడ చెప్తుంది. దానికి ముందు నేనేం చెప్తున్నానంటే సెంట్రల్ మినిస్టర్ భారీ పరిశ్రమల మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు ఆయన జూలై 11, 2024, జనవరి 30, 2025 ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చి ఆయన సందర్శించారు, పర్యటించారు. అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన భావాన్ని కూడా ప్రకటించారు. అయితే ఆయన ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు వినండి. ఇప్పుడు ఏమంటుంది ఈవిడ, అమిత్ షా గారే స్వయానా వచ్చి మేము ప్రైవేటీకరణ చేయట్లేదురా బాబు, మీరేం ఫీల్ అవ్వద్దు అని అంత పెద్ద వ్యక్తి చేతే ఆ మాట అనిపించుకున్నారు కదా వాళ్ళు. మీరెందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాంటి ప్రకటన ఎందుకు చేయించట్లేదు, ఎందుకు జరగట్లేదు అంటుంది. కానీ అదే సెంట్రల్ మినిస్టర్ భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి సెంట్రల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి గారు స్వయానా వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించిన తర్వాత ఆయన ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టారో ఒకసారి వినండి. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు రాలేదు? There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out.
అయితే ఇక్కడ మీరు విన్నారు, కుమారస్వామి గారే పత్రికా విలేకరులు సోషల్ మీడియా మొత్తం అక్కడ గుమ్మికూడి ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పినటువంటి మ్యాటర్ ఏంటంటే, మేము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో డిస్కషన్ చేశాం, ఇది ప్రైవేటీకరణ జరగదు, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను పూర్తి స్థాయిలో ఇక్కడ మీకు చెప్తున్నాను, ఇది ఎప్పటికీ కూడా ప్రైవేటీకరణ జరగదు. కానీ స్టీల్ ప్లాంట్ లో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకు అది లాస్ వస్తుంది, ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎలాంటి పరిస్థితులు సానుకూలంగా మార్చుకోవాలనే వాటి మీద మేము ఖచ్చితంగా చర్యలు చేపడతామని కుమారస్వామి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన భావ ప్రకటన అది. ఇదే తులసి చంద్ అంటుంది, ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ చెప్పించలేకపోయారు, ఇది ఎప్పుడు జరిగింది? ఇది తులసి చంద్ అనే ఒక ఆవిడ చేసినటువంటి వీడియోలు ఈ 15 రోజుల లోపే జరిగాయి. కానీ ఇది ఎప్పుడు జరిగింది? జూలై 11 వచ్చారు, 2025 జనవరి 30వ తారీఖు ఆయన సందర్శించినప్పుడు అప్పుడు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి మాట. ఇదే తులసి చందు అనేటువంటి ఈవిడ దీని గురించి ఎందుకు మర్చిపోయింది, దీని గురించి ఎందుకు చెప్పలేదు? అదే ప్రకటన వచ్చింది కదా, వచ్చింది కిరా కార్పేనో లేకపోతే కిరా కార్పే ఫ్రెండో లేకపోతే దారిన పోతున్న దానయ్యో ఎవరో విశ్లేషకులో కాదు కదా చెప్పింది. అది సెంట్రల్ మినిస్టర్, భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి. ఆయన చెప్తే స్టేట్మెంటే కదా. మోదీ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాం, ఇది ప్రైవేటీకరణ కాదు, జీవితంలో ఎప్పటికీ ఇది జరగదు, ఏ లోపాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షిస్తాం అని చెప్తున్నాడు. దీని గురించి నువ్వు ఎందుకు చెప్పలేదు? రకరకాల రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు కాపాడుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పిన నువ్వు అమ్ముడు పోయిన మాటలు కాదా? విదేశీ పెట్టుబడులు వస్తూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంటే పక్క దోవ పట్టించడం కాదా? దీని అర్థం ఏంటి? ఈ వీడియో నేను క్రియేట్ చేసిందా? సోషల్ మీడియాలో ఎత్తుక్కుంటే తులసి చందు నీకు ఈ వీడియో దొరకదా? దీని అర్థం నీకు తెలియదా? మాట్లాడింది ఎవరు? దీని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెమైనా మనం ప్రజలని తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడకూడదని నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను. దీని ప్రకారం నేను అయితే ఇదే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపడుతున్నారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఖాళీ చేపించేసి దాన్ని అమ్మేసి హస్తగతం చేసుకుందాం అనుకున్నాడు. అదే విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో నాశనం చేసి అక్కడ అమరావతి రాజధాని నిర్మిస్తా అన్నాడు. అప్పటి విశ్లేషకులు, పత్రికా విలేకరులు, సోషల్ మీడియా వాళ్ళు, అనుభవజ్ఞులు ముక్కున వేలేసుకున్నారు. ఈయన ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ నాశనం చేద్దాం అనుకుంటున్నాడు, స్టీల్ ప్లాంట్ ని ఎవరికి అప్పగిస్తానంటున్నాడు, స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తానంటున్నాడు, అర్థం పర్థం లేనటువంటి తొక్కలక ఆలోచనలన్నీ కూడా ప్రవేశపెడుతున్నాడని ఒక డిబేట్ లో కూడా ఒక వ్యక్తి అది విని నేను భయపడ్డాను, నాకు వణుకొచ్చేసింది. ఇలాంటి వ్యక్తి చేత ఆంధ్రప్రదేశ్ ని తీసుకొచ్చి చేతిలో పెట్టామని గత డిబేట్ లో కొద్ది సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మాట్లాడింది మర్చిపోయావా తులసి చందు? కాబట్టి మనం ఏం మాట్లాడినా కూడా వెనక ముందు చూసుకొని మాట్లాడాల్సిన అవసరం పూర్తి స్థాయిలో ఉందని మరోసారి హెచ్చరిస్తున్నాను. అయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఇంకో క్వశ్చన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దగ్గర మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆ సంస్థ దగ్గర ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు అని ఈవిడ అడగడం జరిగింది. అసలు ఎవరు చెప్పారు ప్రైవేటీకరణ చేస్తారని? ఆ సంస్థతో ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు అడిగిన ఏ ప్రశ్నకైనా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెడుతున్న ఏ పోస్ట్ కైనా అధికారికంగా వచ్చిన ప్రకటన ఏదైనా ఉందా? సాక్షి ఆధారం కాదు, సాక్ష్యాధారాలు ఉన్నాయా? అది ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదు అని సెంట్రల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి గారు చెప్తున్నారు. అలా అని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు, అధికారికంగా ఎటువంటి మాటలు కూడా బయటికి రాలేదు. మరి ప్రజలకి నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించాలి. మధ్యలో కుమారస్వామి గారు దాన్ని సందర్శించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ నుంచి 2600 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కి మంజూరు చేయడం జరిగింది నిధుల్ని. సెంట్రల్ గవర్నమెంట్ 11,440 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి, నిజంగా ప్రైవేటీకరణ చేయాలి అనుకుంటే కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మంజూరు చేసినటువంటి కోట్ల రూపాయలు ఇవి. 11,440 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 2,600 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ కి మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ దానికి మంజూరు చేయాల్సిన అవసరమే లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 2,600 కోట్ల రూపాయల డబ్బుల్ని స్టీల్ ప్లాంట్ బాగోగుల కోసం, స్టీల్ ప్లాంట్ అత్యున్నత స్థాయికి వెళ్ళాలని దాని అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది.
ఇవన్నీ మాట్లాడరు, వీటి గురించి డిస్కషన్ ఉండదు. కానీ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్నారు, ప్రజల్ని నాశనం చేసేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్తో కుమ్మక్క అయిపోయిందని ఎందుకు చెప్తున్నారో నాకు ఈ రోజుకి కూడా అర్థం కావడం లేదు. కాబట్టి చివరిగా ఒకటే చెప్తున్నా, అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ, దాని మీద ప్రేమ ఉండే వాళ్ళకి కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉండే జనాలకు కానీ, ప్రజలకు కానీ, ఓటర్లకు కానీ ఒకటే ఒక మాట, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అది ఎప్పటికీ ప్రైవేటీకరణ జరగదు. కాబట్టి ఎవరైనా ఉద్యోగాలు తీసేశారంటే వాళ్ళు ప్రైవేటు పరంగా వచ్చిన వాళ్ళు, కాంట్రాక్ట్ పరంగా వచ్చిన వాళ్ళు తప్ప పర్మనెంట్ గా ఉన్న ఏ వ్యక్తిని కానీ పక్కన పెట్టినటువంటి దాఖలాలు కానీ దానికి సాక్ష్యాలు కూడా లేవు. కాబట్టి దయచేసి ప్రజలారా, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రగతి పదంలో ముందుకెళ్తుంటే తట్టుకోలేనటువంటి వీళ్ళు, ఇలాంటి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయిన వీళ్ళు, డబ్బులు తీసుకొని అమ్ముడు పోయిన వీళ్ళు ఇలాంటి రకరకాల చేష్టాలు, రకరకాల ముసుగుల్లో బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు నేను చెప్పింది వాస్తవం. కాబట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.